హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఎయిర్పాడ్స్ ప్రో అండ్ యాపిల్ వాచ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఒరిజినల్ అయితే కాదు, ఫస్ట్ కాపీ. నేను ఆఫ్లైన్ మార్కెట్లో అయితే పర్చేజ్ చేశాను. ఆన్లైన్లో ఏమన్నా లింక్స్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ని అన్బాక్సింగ్ చేసి వీటి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ యాపిల్ వాచ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ పైన కవర్ ఇచ్చారు, దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ చూస్తే సిరీస్ 9 స్పేస్ అల్యూమినియం కేస్ 45mm సైజ్ అని చెప్పి ఇక్కడైతే ఇచ్చారు. అండ్ దీన్ని ఓపెన్ చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. అండ్ ఇలాంటి వచ్చేస్తుంది. ఎలా అయితే యాపిల్ ఒరిజినల్ ప్యాకింగ్ ఎలా ఉంటుందో అలాగే చేశారు. అండ్ దీంట్లో చూసుకుంటే స్ట్రాప్స్ బాక్స్ అండ్ వాచ్ బాక్స్ 2 ఇచ్చారు. ఫ్రెండ్స్, బాక్స్లో 2 కలర్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. ఇవి గ్రీన్ కలర్ స్ట్రాప్స్ అండ్ బ్లాక్ కలర్ స్ట్రాప్స్. డిఫాల్ట్గా మనకి పింక్ కలర్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. మీరు వీడియోలో చూసి ఉండొచ్చు ఇప్పుడు. కాకపోతే నేను తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేశాను. అండ్ బ్లాక్ కలర్ స్ట్రాప్స్ అండ్ గ్రీన్ కలర్ స్ట్రాప్స్ అయితే మార్చి ఇచ్చారు వీళ్ళు. అండ్ వాచ్ అయితే ఓపెన్ చేద్దాం. అప్పుడు దీంట్లో చూసుకుంటే యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు ఒకటి. చూడొచ్చు, వాచ్ 9 అని ఇక్కడ ఇచ్చారు. ఇది ఛార్జర్ ప్రొవైడ్ చేశారు ఒకటి. అండ్ ఇది వాచ్ అయితే ఓపెన్ చేద్దాం. కవర్ అయితే ఇచ్చారు పైన. ఈ కవర్ని రిమూవ్ చేసి ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, వాచ్ చూసుకుంటే గోల్డ్ కలర్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ చూసుకుంటే మెటల్ లాగానే ఉంది. అండ్ బ్యాక్ చూసుకుంటే గ్లాస్ ప్రొవైడ్ చేశారు. వెయిట్ కూడా బాగానే ఉంది. వీటిని సైడ్ కి పెట్టి మనం ఎయిర్ పాడ్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ లో చూసుకుంటే వాచ్ ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అండ్ 2 స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఎయిర్ పాడ్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఎయిర్ పాడ్స్ అండ్ కేస్ ఎయిర్ పాడ్స్ కి. అండ్ ఇది చూసుకుంటే ఎయిర్ పాడ్స్ 2nd జనరేషన్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎయిర్ పాడ్స్ ఇమేజ్ అయితే ఇచ్చారు. కవర్ అయితే ఓపెన్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఒరిజినల్ ఎయిర్ పాడ్స్కి ఎలా ప్యాకింగ్ వస్తుందో అలాగే వస్తుంది. సేమ్ ప్యాకింగ్ అయితే ఉంది. అండ్ వాచ్ని అయితే మనం గుర్తుపట్టవచ్చు, అది వేరే ప్యాకింగ్ అయితే ఉంటుంది. బట్ ఇదైతే మనకి గుర్తుపట్టలేము. మనం ఓపెన్ చేసేటప్పుడు స్టిక్కర్స్ ఇస్తారు కదా, అవి అలాగే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, యాపిల్ వాచ్ ఎలా ఓపెన్ చేస్తాం అలాగే ఆ మోడల్లోనే మనకైతే ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఒరిజినల్ ఎయిర్ పాడ్స్ లాగానే మనకి ఇది ప్రొవైడ్ చేశారు. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని. అండ్ దీంట్లో చూసుకుంటే పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. యూజర్ మాన్యువల్ పేపర్స్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎయిర్ పాడ్స్ అయితే ఉంది. సైడ్కి పెట్టి ఇంకా బాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారు చూద్దాం. అండ్ ఇక్కడ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఛార్జింగ్ కేబుల్. ఈ కేబుల్ చూసుకుంటే Type-C to లైట్నింగ్ కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ప్యాకెట్లో చూసుకుంటే ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బాక్స్లో అయితే ఇంకా ఏం లేవు. ఇయర్ టిప్స్ చూసుకుంటే స్మాల్, మీడియం, లార్జ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇయర్ పాడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. చూడొచ్చు, కవర్ సేమ్ అలాగే వచ్చింది. ఇది కవర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే చాలా బాగుంది. ప్రొడక్ట్ వెయిట్ కూడా సేమ్ అలాగే మెయింటైన్ చేశారు. డిజైన్ చూడొచ్చు, సేమ్ డిజైన్ తో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కేస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇది చూసుకుంటే సింపుల్ గా ఒక బాక్స్ లో అయితే పెట్టొచ్చింది. అండ్ ఇంకా బాక్స్ లో అయితే ఇంకేం ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒకటే ప్రొవైడ్ చేశారు బాక్స్ లో. ఎయిర్ పాడ్స్ అయితే కేసులోకి ఇన్సర్ట్ చేసి చూద్దాం. అండ్ చూడొచ్చు, కరెక్ట్ గా సెట్ అయింది. అండ్ ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవడానికి ఇక్కడ హోల్ ఇచ్చారు. అండ్ కరెక్ట్గా ఫిట్ అయింది, ఎక్కడ లూజ్ కానీ అలా ఏం లేదు. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, హార్డ్గా ఉంది. మనకి కింద పడినా కానీ ఏమవ్వదు. 2 ప్రొడక్ట్స్ని అయితే అన్బాక్సింగ్ చేసాం మనం. ఇప్పుడు నేను స్ట్రాప్స్ అయితే ఇన్సర్ట్ చేస్తాను వాచ్కి. ఈ స్ట్రాప్స్ని ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీరు. యాపిల్ వాచ్ లాగానే ఇక్కడ స్లైడ్ చేసి అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా స్లైడ్ చేస్తే ఇన్సర్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను గ్రీన్ స్ట్రాప్స్ అయితే ఇన్సర్ట్ చేశాను. అండ్ బ్లాక్ స్ట్రాప్స్ ఉన్నాయి ఇక్కడ ఒక పెయిర్. ఫ్రెండ్స్, ఈ వాచ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, ఫ్రేమ్ చూసుకుంటే ఇది మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ చూసుకుంటే గ్లాస్ ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంది. స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఈ స్ట్రాప్స్ చూసుకుంటే యాపిల్ వాచ్ అల్ట్రా స్ట్రాప్స్. చూడొచ్చు, స్టార్టింగ్ చూసుకుంటే పింక్ కలర్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. వాటిని చేంజ్ చేసి వీటిని అయితే తీసుకున్నాను నేను. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బిల్డ్ క్వాలిటీ బాగానే మెయింటైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇవి చూసుకుంటే ఫేక్ ఎయిర్ పాడ్స్ అని మీరు కనిపెట్టలేరు. సేమ్ ఒరిజినల్ ఎయిర్ పాడ్స్ లాగానే ఉంటాయి. వెయిట్ కావచ్చు, సేమ్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ ఓపెన్ చేసినప్పుడు సౌండ్ అయితే వస్తుంది. కింద స్పీకర్స్ ఇచ్చారు, అన్ని మెయింటైన్ చేశారు. సౌండ్ని బట్టి ఇవి ఫేక్ అని గుర్తించవచ్చు, కానీ నార్మల్గా అయితే ఇవి మనం గుర్తించలేము ఫేక్ అని. ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఫిజికల్ ఓవర్వ్యూలో చూస్తే ఫ్రెండ్స్, ఈ వాచ్లో 2 ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, 2 బటన్స్ ఉన్నాయి. అండ్ ఈ బటన్ చూసుకుంటే స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ బటన్తో మనం ఇలా అండ్ ప్రెస్ కూడా చేయొచ్చు. అండ్ ఈ బటన్ చూసుకుంటే పవర్ ఆఫ్ అండ్ ఆన్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. చూడొచ్చు, షట్ డౌన్ ఉంది. ఇలా స్వైప్ చేస్తే షట్ డౌన్ అవుతుంది. ఈ బటన్స్ మిడిల్లో చూసుకుంటే మైక్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే స్పీకర్ అయితే ఇచ్చారు.
బ్యాక్ చూసుకుంటే సెన్సార్స్ ఉన్నాయి, రెడ్ కలర్ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ ఈ స్ట్రాప్స్ చూసుకుంటే ఇలా స్వైప్ చేస్తే వచ్చేస్తాయి. ఒరిజినల్ ఎయిర్పాడ్స్లో చూసుకుంటే ఇక్కడ బటన్ ఇస్తారు, ఈ బటన్ క్లిక్ చేసి మనం దీన్ని అయితే రిమూవ్ చేయాలి. దీంట్లో అయితే డైరెక్ట్ అయితే స్లైడ్ ఉంది, దీంట్లో ఇలా స్లైడ్ చేస్తే ఫిట్ అయిపోతుంది. చూడవచ్చు, మనం రిమూవ్ చేయాలన్నా స్ట్రాప్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఈజీగా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్పాడ్స్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. అండ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లైట్ అయితే గ్లో అవుతుంది, ఇది ఛార్జింగ్ ఇండికేషన్. మనం ఛార్జ్ చేసినప్పుడు కూడా ఇది అయితే గ్లో అవుతుంది. కేసులో బ్యాటరీ తక్కువ ఉంటే కనుక ఇక్కడ రెడ్ లైట్ అయితే వస్తుంది. అండ్ ఈ ఎయిర్పాడ్స్తో మనం కనెక్ట్ చేయాలంటే కనుక ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్. ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ ఎయిర్పాడ్స్ లాగా డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబ్ల్డ్ ఇన్ యూఎస్ఏ అని చెప్పి ఇక్కడ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మెటల్ అయితే ఇచ్చారు, మనం ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇలా మెటల్ ఇవ్వడం వల్ల ఎక్కువ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ఈ కేసు చూసుకుంటే 798 mAh తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్, మోడల్ అని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ టాప్ లో. ఫ్రెండ్స్, ఈ ఎయిర్పాడ్స్ చూసుకోవచ్చు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో. ఇక్కడ టచ్ కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ మనకు ప్రీవియస్ సాంగ్ వెళ్ళాలంటే ఇక్కడ టచ్ చేసి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ సాంగ్ వెళ్ళాలన్నా కానీ ఇక్కడ టచ్ చేసి నెక్స్ట్ సాంగ్కి అయితే మనం స్విచ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు ట్యాగ్ వేసుకోవడానికి ఇక్కడ ఒకటి ట్యాగ్ హోల్డర్ అయితే ఇచ్చారు. బాటమ్ లో చూసుకుంటే స్పీకర్స్ అయితే ఇచ్చారు. అండ్ లైట్నింగ్ కేబుల్ ఛార్జర్ అయితే ఇచ్చారు మనకి, ఇది ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఎయిర్పాడ్స్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే ఇదే. ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్టివిటీ చూద్దాం. కనెక్టివిటీ చూసుకుంటే ఐఫోన్స్ కి అయితే ఈ యాపిల్ వాచ్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కి అయితే కనెక్ట్ అవుతుంది, కానీ మనకి కాల్ చేసుకుంటాం కదా, మనకు కాలింగ్ అయితే ఈ వాచ్లో సపోర్ట్ చేయట్లేదు. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే మనకి ఏఐ కేర్ అని చెప్పి యాప్ ఇచ్చారు, మనకి యాప్ స్టోర్లో ఉంది, ప్లే స్టోర్లో ఉంది అవైలబుల్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ డివైస్ కంట్రోల్స్ కావాలంటే ఈ డివైస్ కంట్రోల్స్కి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు వాచ్ ఫేసెస్ ఉన్నాయి, మనకు కావాలంటే ఇక్కడ నుంచే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా సెట్టింగ్స్ అయితే మొబైల్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వాచ్ సెట్టింగ్ చూసుకుంటే టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ బ్రైట్నెస్లో ఉంది చూడొచ్చు, బ్రైట్నెస్ కావాలంటే తగ్గించుకోవచ్చు మనం. అండ్ బ్లూటూత్ అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. అండ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి సెట్టింగ్స్లోకి అయితే వెళ్తాం. అండ్ చూడొచ్చు యాపిల్ వాచ్లో సెట్టింగ్స్ ఎలా ఉంటాయో, హనీకోమ్ డిజైన్ ఇలా అయితే మనం ఉంటుంది. టాప్లో సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మెనూ స్టైల్ అని ఉంది. ఈ మెనూ స్టైల్లో చూసుకుంటే మనకి ఏ ప్యాటర్న్లో కావాలంటే ఆ ప్యాటర్న్లో అయితే సెట్ చేసుకోవచ్చు. నేను లిస్ట్లో అయితే పెట్టాను, ఇప్పుడు చూడొచ్చు ఎలా ఉందో. చూడొచ్చు లిస్ట్ వ్యూ అయితే వస్తుంది మనకి, ఎలా అయితే ఉంది. అండ్ కంట్రోల్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఈ సైడ్కి స్వైప్ చేస్తే ఇక్కడ యాక్టివిటీ అని వచ్చింది. అండ్ హెచ్ఆర్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ హార్ట్ రేట్ అని ఉంది. హార్ట్ రేట్ అయితే మీరు దీని రిఫరెన్స్ కోసమే తీసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఎయిర్లో పెట్టాను, ఎయిర్లో చూసుకుంటే 78 హార్ట్ రేట్ అయితే ఉన్నట్టు చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. ఇవైతే అంత కరెక్ట్గా అయితే వర్క్ అవ్వవు, వీటి మీద అయితే డిపెండ్ అవ్వద్దు. అండ్ ఇక్కడ స్వైప్ చేస్తే మ్యూజిక్ కంట్రోల్స్, వెదర్, స్లీప్ అని ఇక్కడ కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా మనకి మెనూలో కావాలంటే మెనూ, లేదంటే సెట్టింగ్స్ కావాలంటే సెట్టింగ్స్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, వాచ్లో సెట్టింగ్స్ చూసుకుంటే ఇవే, కాకపోతే ఇది ఐఫోన్స్కి అయితే కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ ఐఫోన్స్లో యాప్ అయితే ఉంది, ఏఐ కేర్ ప్రో అని ఉంటుంది యాప్ స్టోర్లో, అది ఇన్స్టాల్ చేసుకుని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే కనెక్ట్ అవ్వట్లేదు. ఆండ్రాయిడ్లో అయితే కనెక్ట్ అవుతుంది, కానీ మనకి కాల్ చేసుకునే ఫీచర్స్ ఉంటాయో ఆ కాల్ చేసుకునే ఫీచర్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఈ వాచ్ పక్కన పెట్టి ఎయిర్పాడ్స్ అయితే చూద్దాం. ఈ ఎయిర్పాడ్స్ ఐఫోన్కి అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపిస్తుంది మనకి. ఓపెన్ చేయగానే కేసులో ఎంత ఛార్జింగ్ ఉంది, బడ్స్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది మనకి డిస్ప్లేలో పాపప్ అవుతుంది. బడ్స్ రిమూవ్ చేస్తే కేసులో నుంచి ఈచ్ బడ్లో ఎంత ఛార్జింగ్ ఉన్నది అని కూడా చూపిస్తుంది. ఐఫోన్లో బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి అన్ని చూపిస్తుంది, ఫీచర్స్ అన్ని లైక్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ అయితే చూపిస్తుంది, కానీ ఇవైతే వర్క్ అవ్వవు. నార్మల్గా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అలా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఫిట్టింగ్ చూసుకుంటే ఫిట్టింగ్ కూడా బాగానే ఉంది. మీరు ఇయర్స్లో పెట్టుకున్న తర్వాత ఇది పడిపోయే అవకాశం అయితే ఉండదు, స్ట్రాంగ్గానే ఫిట్ అవుతున్నాయి చూడొచ్చు. మీకు కావాలంటే మీరు బడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది నార్మల్ బడ్స్తో అయితే వస్తున్నాయి. మీ ఇయర్ సైజ్కి తగ్గట్టు లార్జ్ కావాలంటే లార్జ్, మీడియం కావాలంటే మీడియం అయితే చేంజ్ చేసుకోండి, అప్పుడు మీ ఇయర్స్లో ఫిట్గా అయితే సెట్ అవుతాయి. కేసులో నుంచి కూడా డ్రాప్ అయితే అవ్వట్లేదు చూడొచ్చు. స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అయితే యూజ్ చేశారు. మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి స్పీకర్ నుంచి అయితే సౌండ్ వస్తుంది. మనం ఎప్పుడైతే బ్లూటూత్ యూజ్ చేసుకుని మొబైల్తో కనెక్ట్ అవ్వాలనుకుంటామో అప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి అయితే మనం కనెక్ట్ అవ్వాలి. ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వాచ్ చూసుకుంటే నేను 1000 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. మీరు ఇంకా మాట్లాడితే కనుక ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ చూసుకుంటే 600కి అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఫస్ట్ జనరేషన్ 400కి 500కి అయితే మీకు ఇస్తారు. ఆఫ్లైన్లో మీకు ఎక్కడన్నా కనపడితే కనుక మీరు తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగానే ఉంది, క్వాలిటీలో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. వాచ్లో బ్యాటరీ చూసుకుంటే తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. అండ్ కేసులో చూసుకుంటే కేసులో మంచిగానే వస్తుంది.
ఈ ఇయర్ పాడ్స్లో అయితే ఛార్జింగ్ బాగానే వస్తుంది. ఇవైతే తీసుకోవచ్చు. కేస్ అయితే 300 చెప్పారు, నేను 100 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇయర్ పాడ్స్ కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి దీంట్లో చూడొచ్చు. మీకు కీ చైన్స్ కావచ్చు, దేనికన్నా హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇవి మీరు పర్చేజ్ చేసే లెక్క అయితే ఆఫ్లైన్లో చూసుకుంటే ఎక్కువ ప్రైజెస్ అయితే చెప్తారు. ఇవైతే 500 ఆర్ 600 ఆ రేంజ్లో అయితే తీసుకోవచ్చు. ఇయర్ పాడ్స్ సెకండ్ జనరేషన్. అండ్ వాచ్ చూసుకుంటే ఇది సిరీస్ 9 అని ఉంటుంది. ఇవి చూసుకుంటే మీకు 1000 అయితే నేను పర్చేజ్ చేశాను. మీకు ఇంకా తక్కువ అయితే అడగొచ్చు, 800 900కి ఇచ్చినా కానీ తీసుకోవచ్చు. అండ్ ఇయర్ పాడ్స్ చూసుకుంటే ఇయర్ పాడ్స్ అయితే సేమ్ కాపీ లాగా ఉంటుంది. అండ్ వాచ్ని అయితే మనం గుర్తుపట్టవచ్చు, కానీ ఈ ఇయర్ పాడ్స్ని అయితే మనం గుర్తుపట్టలేము. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బాగా మెయింటైన్ చేశారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఈ ఇయర్ పాడ్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చి ఇవి ఒరిజినల్ ఇయర్ పాడ్స్ అంటే ఖచ్చితంగా నమ్ముతారు, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అలా బాగుంది. అండ్ దీంట్లో సౌండ్ కూడా బాగానే ఉంది. 600 ప్రైస్ రేంజ్లో ఈ డిజైన్ బట్టి అండ్ సౌండ్ క్వాలిటీ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది చూసుకుంటే ఆన్లైన్ లింక్స్ ఏమన్నా ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా రీచ్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో యాపిల్ వాచ్ అల్ట్రా అయితే మీకు అన్బాక్సింగ్ చేస్తాను. దాని క్వాలిటీ ఎలా ఉందో ఆ వీడియోలో అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, చాలామంది మర్చిపోతున్నారు. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అండ్ కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది నాకు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.